ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. చదువుకున్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి ఒక సందర్భం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సశరీరుగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఆయా పట్టణాలు, ఆయా ప్రదేశాలు, ఆయా పల్లెలు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్తను భుజస్కంధాల మీద వేసుకొని, ఇదిగో దేవుని రాజ్యము సమీపమై ఉన్నది అని దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు ఆయన సంచరిస్తున్నాడు. తన శిష్యులను కూడా తీసుకొని ఆయన ఆయా ప్రాంతాలు సంచరిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి కాలం అది. అలా ప్రకటిస్తూ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక అధికారి వచ్చి ఆయన పాదములకు మ్రొక్కి ఇలా అన్నారు, అయ్యా, నా కుమార్తె చనిపోయింది, అయినా పర్వాలేదు, నీవు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని. దేవుని జీవవాక్కు అనే ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. జాగ్రత్తగా ఒక మాట మీద మనం దృష్టి పెట్టాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు ఒక అధికారి వచ్చి అడుగుతున్నటువంటి ఒక విషయం, అయ్యా, నా కుమార్తె చచ్చిపోయింది, అయినా పర్వాలేదు, నా కుమార్తె యొద్దకు మీరు వచ్చి ఆమె మీద మీరు చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని. దేవుని ప్రజలారా, ఒక విషయాన్ని మనం ఇక్కడ ఒక విషయం మీద దృష్టి పెట్టి ఆలోచించాలి. ఈ అధికారి తన కుమార్తె చచ్చిపోతే ఇంత విశ్వాసం తనకి ఎక్కడి నుండి వచ్చింది? ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఏమిటంటే, అధికారి తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం? అసలు అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని చేత మెచ్చుకొనబడినటువంటి విశ్వాసం ఎందరికో ఉంది. కొందరిని ప్రభు చూసి అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు స్వస్థత నొందితివి అని. చాలామంది విశ్వాసాన్ని చూసి దేవుడు కొందరిని మెచ్చుకున్నాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, ఇశ్రాయేలీలలో ఇలాంటి విశ్వాసము కలిగిన వారిని నేను ఎక్కడ చూడలేదు అని. కొందరు విశ్వాసము లేని వారిని చూసి, విశ్వాసము లేని మూర్ఖపు తరము వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను అని దేవుడు కొందరిని గద్దించాడు. అల్ప విశ్వాసులారా అంటూ గద్దించాడు. అయితే ప్రియులారా, ఈ అధికారి ఎంత విశ్వాసం, ఈ అధికారి యొక్క విశ్వాస పరిమాణం ఎంత అని మనం ఆలోచించాల్సి వస్తే, అసలు నా ఊహకైతే అతనికి కలిగి ఉన్న విశ్వాసం ఎంతో ఆలోచించడానికి కూడా నాకు అసలు తోచకుండా ఉంది. పిల్లలు, మీరు ఒక ఆ విషయాన్ని ఆలోచించాలి. ఒక 10-12 సంవత్సరాలు 12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి పాపగా ఆ పాప యొక్క వయసును ఇంకా ఉన్నటువంటి లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మార్కు, లూకా రాసినటువంటి మాట ఏంటంటే, ఆ కుమార్తెకు 12 సంవత్సరాలు ఉంటాయి అని. అయితే పిల్లలు, మీరు ఆలోచించండి, ఒక తండ్రి 12 సంవత్సరాల పిల్లను
ప్రేమగా అనురాగంగా పెంచుకున్న తర్వాత ఆ పాప హఠాత్తుగా చనిపోతే తండ్రి యొక్క పరిస్థితి ఎట్లుంటుంది అని మనం ఆలోచిస్తే అది ఒక భయానకమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. నా చిన్నతనంలో నాతో పాటు చదువుకున్నటువంటి ఒక బాబు నాకు ఇప్పటికీ గుర్తుంటాడు. మేము 5వ తరగతి చదువుకుంటున్నటువంటి టైంలో 5వ తరగతి చదువుకుంటున్నాం. మాకు మొదటిగా 5వ తరగతి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నెలల్లో వచ్చే పరీక్షల్లో మొదటి పరీక్షలు మేము రాస్తున్నప్పుడు మాతో పాటు చదువుకుంటున్నటువంటి నా స్నేహితుడు ప్రేమ్ సుధాకర్ అని ఒక బాబు ఉండేవాడు. ఆ ప్రేమ్ సుధాకర్ అనేటువంటి బాబు ఎగ్జామ్ రాయాలి. ఆ టైంలోనే వాళ్ళ బంధువులు పెళ్ళి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికి వెళ్తూ, నానా నువ్వు ఎగ్జామ్ రాయ్యా, ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఎక్కొట్టి ఎలా వస్తావు పెళ్ళికి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పిల్లోడు ఎగ్జామ్ రాసి త్వరగా ఇంటికి వెళ్ళి వచ్చారు. పెళ్ళికి వెళ్ళిపోవాలని త్వరగా ఇంటికి ఎగ్జామ్ రాసేసి త్వరగా ఇంటికి వెళ్ళి ఆ పిల్లోడు ప్రేమ్ సుధాకర్ బట్టలు వేసుకొని బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊరు వెళ్ళాలని. పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేసారు. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను చూసి, నాన్న అమ్మా నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావని బలవంతంగా అతను తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తే, నన్ను పెళ్ళికి వెళ్ళనివ్వరా, తల్లిదండ్రులు ఏమో తీసుకువెళ్ళలేదు, వెళ్దామని వీడు బయలుదేరి వెళ్తేనేమో వాళ్ళ అన్న వెనక్కి తీసుకొచ్చాడని అతను కోపగించుకొని నౌకరాను మందు తాగేశాడు. పొలాలకు వేసేటువంటి మందు తాగేశాడు. తాగడం వల్ల అతడు మందు తాగాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటప్పటికల్లా చూస్తే మందు తాగి చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయి ఉంటే ఆ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసుకున్నారు. 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లోడు శవమై పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయి అతను అన్నారు, అరే వాడిని వదిలేసి ఉంటే అట్లాగా అక్కడికైనా వెళ్ళిపోయాడేమో, మా పిల్లోడు బ్రతుకుండేవాడని. ఆ తల్లి చూస్తే ఎంత బాధేసిందంటే, ఆ తల్లి ఒకగానొక్క పిల్లోడు, ఆ తల్లి తలకాయ తీసుకెళ్ళి గోడకేసుకొని కొట్టుకొని ఏడ్చేది. ఎన్ని సంవత్సరాలు ఆమె ఆ బాబు కోసం ఏడ్చిందో చెప్పడానికి వీల్లేదు. చివరికి 10-15 సంవత్సరాల తర్వాత మేము కనపడ్డా కూడా ఆవిడనేది, బాబు నా పిల్లోడు బ్రతుకుంటే నీ అంత ఉండేవాడురా, నా పిల్లోడు బ్రతుకుంటే నీలాగా పెళ్లి చేసుకునేవాడురా, నా పిల్లోడు బ్రతుకుంటే నీలాగా పిల్లలు కానివాడురా అని ఇప్పటికీ కనపడ్డా కూడా ఆవిడ అలాగా విలపించి ఏడ్చింది. పిల్లారా మీరు తెలుసుకోవాలి, 10-12 సంవత్సరాలు పిల్లల్ని తల్లిదండ్రులు పోగొట్టుకుంటే వారి యొక్క వేదనకరమైన పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది. చాలామంది అంటారు, దేవుడు మాకు నష్టం చేశారని, దేవుడు మాకు ఏం చేశాడని కృంగిపోయేటువంటి పరిస్థితి. కానీ ఈ అధికారి తన కుమార్తె చనిపోయినప్పటికీ కూడా తాను కృంగిపోకుండా, తాను దేవునిని నిందించకుండా దేవుని వద్దకు పరిగెత్తుకొని వచ్చి దేవుణ్ణి అంటున్నాడు, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, అయినా పర్వాలేదు, నీవు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచుము, ఆమె బ్రతుకుతుంది అని. పిల్లరా ఒకే ఒక్క విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ అధికారికి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అచంచలమైనటువంటి విశ్వాసమై ఉన్నదని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అతని విశ్వాసం ఎవరి విశ్వాసముతో కూడా పోల్చదగిన విశ్వాసం కాదు. అతని విశ్వాసం అధికమైన విశ్వాసం. పిల్లలు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని వలన మెప్పు పొందదగినటువంటి విశ్వాసం మీరు గమనించాలి. గొప్ప విశ్వాసం. విశ్వాసం ఎలా కలుగుతుంది అని అంటే, అధికారి ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సశరీరుగా ఉండి ఆయా ప్రాంతాలు తిరిగి ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్ కార్యాలు ఆయన చేస్తూ ఉండగా ఆ విషయాలు విన్నప్పుడు అధికారికి విశ్వాసం కలిగింది. ఒక వ్యక్తిలో విశ్వాసం ఎలా పెంపొందింపబడుతుంది? ఒక వ్యక్తికి అచంచలమైనటువంటి దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే ఒకే ఒక్క విషయం, దేవుణ్ణి గూర్చి వినుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు దేవుని మాట వింటున్నటువంటి
దేవుని పిల్లలారా, ఒక వ్యక్తికి దేవుని మీద విశ్వాసం ఎలా పెరుగుతుంది, ఒక వ్యక్తిలో విశ్వాసపు పరిమాణం ఎలా ఎదుగుతుంది అని అంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. ఈ అధికారి ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, దేవుని మహోన్నతమైన కార్యాలను గురించి విని ఉంటాడు. అతని అంతరంగంలో విశ్వాసం పెరిగింది. అతనికి యేసు గూర్చి వినినటువంటి మాటలు తన విశ్వాసాన్ని పెంచాయి. తన కుమార్తె చనిపోగానే అతడు యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. దేవుని ప్రజలారా, దేవుని నామమును నొసళ్ళ మీద లెక్కించబడినటువంటి దేవుని స్వకీయ జనమైనటువంటి క్రైస్తవ మార్గములో నడుస్తున్న ప్రతిష్ఠిత జనమా, మీకు ఒకే ఒక్క మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు చాలా మంది ప్రజలు దేవుడని అక్కరలేనటువంటి వారిగా ఉన్నారు. ఎంత దేవుని మాటలు చెప్పినా ఇదిగో ప్రజలు దేవుని మాట యందు విశ్వాసము ఉంచలేకపోతూ ఉన్నారు. అయినా మనం భయపడని అవసరం లేదు. మనం ప్రకటిస్తూనే ఉండాలి. సమయం అనక అసమయం అనక దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. సమయం అనక అసమయం అనక సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకు అంటే ప్రజలకు ఈరోజు దేవుని అవసరత లేదు. ఈరోజు ప్రజలు దేవుని అవసరతను ఇదిగో వారు కనుగొనలేకపోతున్నారు. అధికారి కూడా తన కుమార్తె చనిపోయినప్పుడు తన కుమార్తెను బ్రతికించగలిగినది యేసు మాత్రమేనని తెలిసినప్పుడు అతడు పరిగెత్తుకొని వచ్చాడు. మీకు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ప్రకటించు, నువ్వు సాక్ష్యం ఇవ్వు. ప్రజలు ఇదిగో నిన్ను తృణీకరించవచ్చు, కానీ వారి జీవితాలలో వారికి ఒక లోటు కలుగుతుంది, వారికి ఒక అవసరత వస్తుంది. అది యేసు మాత్రమే తీర్చగలడు అని తెలిసినప్పుడు, వారు పూజించి ఆరాధించుచున్న దేవుడు ఇది చెయ్యలేడు, అది యేసు మాత్రమే చేయగలడు అని వారు ఎరిగినప్పుడు వారు యేసు యొద్దకు పరిగెత్తుకొని వస్తారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఈ రోజున మనము ప్రజలైనటువంటి వారి ఎదుట, మన దేశ ప్రజల ఎదుటవా దేవుని అద్భుత కార్యాలు ప్రకటించాలి. దేవుని అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మానక మనం ప్రకటిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒకానొక రోజున వారు పూజించి ఆరాధించుచున్నటువంటి దేవుళ్ళు ఏదైతే చేయలేరో అది యేసు మాత్రమే చేయగలడు అని నమ్మినప్పుడు వారు యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తారు. వారి జీవితాలలో దేవుని మీద విశ్వాసం కలగడానికి, నిజ దేవుని మీద, రక్షకుని మీద, ఇదిగో జీవాధిపతి అయినటువంటి ప్రభు మీద, ఇదిగో ఆ మహాదేవుని మీద విశ్వాసము కలుగుటకు నువ్వు ఇచ్చిన సాక్ష్యం, నువ్వు ప్రకటించినటువంటి వాక్యే వారి జీవితంలో దేవుని యొద్దకు నడిపిస్తుంది అని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. పిల్లరా, వినుట వలన ఒక వ్యక్తికి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసముతో అతడు వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, తండ్రి యేసయ్యా, నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేతులుంచితే నా కుమార్తె బ్రతుకుతుంది. యేసు ప్రభువారు అతని అంతరంగపు భాగాన్ని చూసినప్పుడు అతనిలో ఎంత విశ్వాసాన్ని దేవుడు చూడగలిగాడంటే తన జీవితంలో అద్భుతము చేయగలిగినంత విశ్వాసాన్ని చూశాడు. అధికారి దేవుని యొద్దకు వచ్చి అడుగుతున్నప్పుడు అధికారి అంతర్భాగమును చూస్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు చూసినప్పుడు అధికారి జీవితంలో అధికారి దేవుని వలన మేలు పొందుటకు, దేవుని వలన అద్భుతం పొందుటకు కావలసినంత విశ్వాసం అతని అంతరంగంలో చూసినటువంటి యేసు ప్రభు వారు నీ ఇంటికి నేను వస్తున్నాను అని అతనితో కూడా వెళ్ళెను అని వాక్యం చెప్తుంది. అతని విశ్వాసం ఎవరిని తనతో కూడా తీసుకెళ్తుందంటే సర్వ సృష్టిని సృజించి, సర్వ సృష్టిని కలగజేసి, సృష్టిని అంతటిని తన మాట ద్వారా ఏలుచున్నటువంటి జీవాధిపతి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి తనతో కూడా తీసుకొని వెళుతున్నది అతని యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దామా ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మరి ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి
బిలన గ్రోవులు వాయించుచున్న వారిని గొల్లు చేయుచున్న సమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహసించిరి. జనసమూహములు పంపివేసి ఆయన లోపలకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. పిల్లరా, అతని విశ్వాసాన్ని చూసినటువంటి యేసు ప్రభువారు అతనితో కూడా వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక మరణకరమైనటువంటి వాతావరణం. కుమార్తె చనిపోయింది అని తెలియగానే తన బంధువులు, తన రక్త సంబంధులు, తన స్నేహితులు, తనకు సంబంధించిన వారు, ఆ కుటుంబానికి సంబంధించిన వారు, అధికారికి సంబంధించిన వారు, తన బంధువులు అందరూ ఆ ఇంటిలోనికి వచ్చి ఆ ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆ ఇంట్లో అలాంటి ఒక భయానకమైనటువంటి వేదనకరమైన పరిస్థితి ఉంది. యేసు ప్రభు వారు వచ్చారు అక్కడికి. యేసు ప్రభు వారు వచ్చి ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? ఇదిగో ఆ కుమార్తె నిద్రపోతూ ఉన్నది, ఆ కుమార్తె చనిపోలేదు. అక్కడ ఆ కుమార్తె చనిపోయింది గనక ప్రజలందరూ కూడి ఉన్నారు, కానీ ప్రభు వచ్చి చెప్తున్నారు, ఆ కుమార్తె చనిపోలేదు, ఆ కుమార్తె నిద్రపోతుంది. ఇదిగో మీరు నాకు స్థలం ఇవ్వుడి అన్నారు. అనగానే అక్కడ ప్రజలు ఆయన అపహాస్యము చేస్తున్నారు. కానీ అధికారి ఇదిగో అక్కడ ఉన్నటువంటి వారందరినీ పంపివేసిన తర్వాత యేసు ఆ గృహములోనికి వెళ్ళాడు. పిల్లారా, ఒక్క విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అధికారి విశ్వాసము. ఇదిగో నా కుమార్తె, ఇదిగో యేసు వచ్చి చెయ్యి పెడితే బ్రతుకుతుందన్న అతని విశ్వాసం ఎంత గొప్పదో. ఆ విశ్వాసాన్ని బట్టి యేసు తన ఇంటికి వచ్చాడు. ఇంటికి రావడం మాత్రమే కాదు, ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో నీవు నన్ను ఆహ్వానించావు, నీ ఇంట్లో నాకు స్థలం ఇవ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఇక్కడ యేసు అడుగుతూ వచ్చాడు. ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మరణకరమైనటువంటి పరిస్థితిని నేను జీవముగా మార్చాలంటే నాకు స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశానికి స్థలం ఇవ్వుడి అని ఒక నామకరణాన్ని పెట్టి మేము దీన్ని బోధిస్తున్నాను. ఎందుకో తెలుసిన? స్థలం ఇవ్వుడి. పిల్లరా, మరణాన్ని జీవముగా దేవుడు మార్చాలంటే, దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాలంటే, మారాన్ని దేవుడు మధురముగా మార్చివేయాలంటే మనం దేవునికి స్థలం ఇవ్వాలి. నీ జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మార్చేయాలంటే దేవునికి నీవు స్థలం ఇవ్వాలి. పిల్లరా, దేవునికి ఎవరైతే స్థలం ఇస్తారో వారి జీవితంలో దేవుడు వారి జీవితాన్ని ఆయన మార్చివేయగలడు. ప్రభు అంటున్నాడు, మీరు నాకు స్థలం ఇవ్వుడి. దేవుడు స్థలం ఇవ్వుడి అనగానే అక్కడ అందరినీ పంపివేశారు. యేసు లోనకు వెళ్ళి ఆ కుమార్తె చేతిని పట్టుకోగానే ఆ కుమార్తె చేతిని పట్టుకొని ఆ కుమార్తెను లేపాడు. ఆ కుమార్తె మరణములోండి జీవములోనికి దాటింది. ఆ కుమార్తె బ్రతికెను అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆ కుమార్తె బ్రతికినన్న సమాచారం అదిగో ఆ ప్రాంతం అంతటా వ్యాపించిందంట. పిల్లారా, మీరు తెలుసుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ తండ్రి దుఃఖము సంతోషముగా మార్చబడింది. స్థలం ఇవ్వడాన్ని బట్టి మరణకరమైనటువంటి ఆ కుమార్తె మరణములో నుండి జీవములోనికి దాటింది. మరణకరమైనటువంటి ఆ గృహంలో ఇదిగో మరణము పోయి జీవం వచ్చింది. ఆ మరణకరమైనటువంటి పరిస్థితి సంతోషముగా మారిపోయింది. పిల్లలు, మీరు గమనించాలి, దీని అంతటికి ముఖ్య కారణం ఒకటి విశ్వాసం, రెండవది ఇదిగో ఆయనకు స్థలం ఇవ్వడం. కాబట్టి పిల్లలు గమనించాలి, ఈరోజు దేవుని జీవవాక్యము అనేటువంటి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో సమస్యలా? నీ జీవితంలో దుఃఖమా?
నీ జీవితంలో కోర్టు సమస్యలా, నీ జీవితంలో నీ పిల్లల మాట వినని స్థితి, నీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులా, నీ జీవితంలో ఏ విధమైనటువంటి స్థితిగతుల మధ్య వెళ్తున్నావు? మరణకరమైన రోగమా? ఇదిగో నీ జీవితం ఎటు చూసినా శాపమా, ఎటు చూసినా అప్పులమయమా, ఎటు చూసినా నీ భయంకరమైన పరిస్థితుల మధ్య వెళ్తున్నావా? శత్రు భయమా? ఏమిటి నీ జీవితం? ఏ విధమైనటువంటి ఇదిగో భయాలతో నువ్వు బ్రతుకుతున్నావు? ఏ విధమైన శాపాన్ని అనుభవిస్తున్నావు? ఈరోజు నీ అంతరంగములో నీవు యేసుకు సోటివ్వగలిగితే నీ జీవితాన్ని ఆయన మరణము నుండి జీవములోనికి దాటిస్తాడు, నష్టము నుండి అభివృద్ధిలోనికి ఆయన నడిపిస్తాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన శాపభరితమైన జీవితం నుండి ఆశీర్వాదానికి నడిపిస్తాడు. ఇదిగో ఎన్నిటికో చోటిచ్చావు కదూ, ఇదిగో నీ జీవితంలో చోటిచ్చి నష్టపోయావు కదూ. ఈ రోజున దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. ఇదిగో మట్టి ఘట్టమైన నాలో నుండి మహిమైశ్వర్యము నింపి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రపంచము నిర్మాణము చేసిన దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది. ఆయనకు నీవు స్థలమిస్తే ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఒక సమరయ స్త్రీ తనకు స్థలమిస్తే, తన హృదయమునకు చోటిస్తే, వ్యభిచారైనటువంటి సమరయ స్త్రీని మార్చివేసినటువంటి దేవుడు ఆయన. నీవు ఆయనకు స్థలమిస్తే నీ జీవితాన్ని మార్చివేస్తాడు, విప్లవాత్మకంగా మార్చివేస్తాడు. ఎవరు గుర్తించని విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఆయనకు నీ హృదయములో, ఆయనకు నీ జీవితములో, ఆయనకు నీ కుటుంబములో నీవు స్థలమిస్తే నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడైనా. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఆ కుమార్తె చనిపోయినప్పుడు వారు విశ్వాసం ఉంచగలిగారు. నీవు నీ విశ్వాసాన్ని ఇదిగో ఈ మాటల ద్వారా విశ్వాసాన్ని పెంచుకొని, విశ్వాసం దేవుని మీద ఉంచి నీవు గనక ఆయనకు స్థలం ఇవ్వగలిగితే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. నీ మరణకరమైన పరిస్థితులు ఏవో, ఎక్కడ మరణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ ఏ విషయంలో నీకు జీవము కావాల్సిందో, ఇదిగో జీవాధిపతి అయిన దేవుడు కల్పించుకొని నీ పరిస్థితులన్నిటిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడినా. కాబట్టి ఈ మహిమ కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు నీ హృదయములో, నీ కుటుంబములో ఆయనకు స్థలం ఇవ్వాలని ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఇదిగో నీకు ఇష్టమైతే నీవెవరైనప్పటికీ ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రం. మా దేశ పరిస్థితులు, మా ప్రజల పరిస్థితులు మారునట్లుగా, మా దేశం ప్రజలు మీ యందు విశ్వాసం ఉంచున్నట్లుగా నాయన మేము ప్రకటిస్తున్నటువంటి మాటలు ప్రజల జీవితములకు వెలుగు కలుగునుగా. ప్రకటింపబడుతున్న ఏ మాట ప్రభువా నిరర్ధకంగా తిరిగి రాదని, అది మరలి రాదని ప్రకటింపబడుతున్నటువంటి మాట ప్రభువా తన కార్యమును నెరవేర్చుకొనునని మీరు సెలవిచ్చారు కదా. ప్రకటించబడుతున్న ఈ మాట ద్వారా ప్రజలు విశ్వాసమునందాలి ప్రభువా. ఇదిగో తను నీ అందుకు, నీ వైపునకు ప్రజలతో ఆకర్షింపబడాలి, తిరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారి ఏ విధంగా అయితే ప్రభువా తన విశ్వాసాన్ని ఇదిగో ప్రభువా ఆయన బిల్డ్ చేసుకున్నాడో, విశ్వాసం కట్టబడిందో, ఇదిగో ప్రభువా నాయన నీకు కూర్చిన సువార్త ప్రజలు వింటూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు ఇదిగో ఒకానొక రోజు ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా నీ యొద్దకు వచ్చినట్లు మా సాక్ష్యం, మేము ప్రకటిస్తున్న వర్తమానం ఉపయోగపడాలని ప్రార్థన చేస్తున్నాను. నీళ్ల మీద ఆహారం వేయండి, చాలా రోజుల తర్వాత కనపడని చెప్పారు కదా. ఈ మాట నెరవేర్చండి ప్రభువా. మా దేశంలో మేము ప్రకటిస్తున్న వర్తమానాలు, మేము ప్రకటిస్తున్న వార్తలు, మేము ప్రకటిస్తున్న సాక్ష్యం ప్రభువా ఇదిగో తిరిగి రావాలి ప్రభువా, మా యొద్దకు మరల రావాలి ప్రభువా. ఒక గొప్ప పంటగా అయ్యా, ఒక గొప్ప విస్తారమైనటువంటి పనులుగా మా యొద్దకు తిరిగి రావాలయ్యా. గొప్ప పంట మేము కోయాలి ప్రభువా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మహిమగల తండ్రి, మరణకరమైన పరిస్థితులలో ప్రభు ఇదిగో నలిగిపోతూ శాపకరమైన బ్రతుకులు బ్రతుకుతున్నవారు నీకు స్థలం ఇచ్చి ప్రభువా ఇదిగో తండ్రి నాయన మీకు స్తోత్రాలు, ఒక అద్భుతాలు ఆశ్చర్యాలు చూడడానికి సహాయం చేయమని యేసు నామములో బిడ్డలు దీవిస్తున్నాం, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన జీవవాక్కులు
మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు